ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు సాధారణమైనటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని చెప్పి బేరీజ్ వేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మా కార్యకర్తలకు జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి అన్నిటి మీద విచారణ జరిపిస్తాం. ఈ లోపల మీకు ఒకటే విషయం చెప్తున్నాం, పోలీసులు మరో 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల ఈ రోజు మీ మీద రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో ప్రజలు మీరు చేసేటువంటి నేరాలని, ఘోరాలని ఎల్లప్పుడూ మౌనంగా సహిస్తూ ఉండరు, కొద్ది రోజులు సహిస్తారు. మీరు వాళ్ళ మౌనాన్ని, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే, వాళ్ళు తిరగబడడం ప్రారంభిస్తే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి. పోలీస్ శాఖ దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనటువంటి తప్పుడు కేసులు, చెడ్డ కేసులు పెట్టడం మాని, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మాని, చలపతి లాంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడేటువంటి పరిస్థితులు. రేపు మీ కుటుంబ సభ్యులు ఇంతకు 10 రెట్లు గోడు అనేటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుంచుకోండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఏదైతే వీరి చలపతి అక్రమ కేసును ఖండిస్తూ ఈ ప్రభుత్వం కూటమి పాలనలో ఈరోజు తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ చేస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి అనైతిక కార్యకలాపాలను ఖండిస్తూ తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం.